జోడించి మరీ వేడుకుంటున్నాను, ఈ హంతకుడికి మాత్రం తోడుగా ఉండకండి. ఇతను మఠ అధ్యక్షుడు ఎప్పటికీ కాకూడదు. బాబు ఆగండి. అవును, వీడు చోటు కదా. శివ, నువ్వేంటి ఇలా చేశావు? మీ నాన్నగారి పేరుని, ఆయన గౌరవ మర్యాదల్ని ఇలా మంట గలుపుతావా నువ్వు? లేదు బాబు, నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించనే లేదు. ఆ మనిషి అన్నాడని మనందరం నమ్మేసి వచ్చేసాం. ఒకసారైనా మనం చూసి ఉండాల్సింది అసలు ఆ పిల్లాడికి ఏమైందని. ఏం చేయాలి మనం చూసి? పిల్లాడు లేచొస్తాడా ఏంటి? ఇంతవరకు కుటుంబంలో ఇంత అవమానం ఎవ్వరికీ జరగని లేదు. ఏ గ్రామస్తులైతే ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నారో వాళ్ల దృష్టిలో ఇప్పుడు మన మీద సందేహం ఏర్పడింది. ఈ మచ్చ ఎప్పటికీ పోయేదే కాదు. సరిగ్గా చెప్పారు అత్తయ్య గారు. తెలియడం లేదు మన కుటుంబానికి అసలు ఎవరి దిష్టి తగిలిందో ఏమిటో. అదేంటంటే కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి నేను కూడా గమనిస్తూనే ఉన్నాను అత్తయ్య. ఏదో ఒకటి తలకిందలుగా జరుగుతూ తారుమారు అవుతూనే ఉంది. మనకి వాళ్ళు ఎక్కడా కనిపించడం లేదా అమ్మా? మన దగ్గర కనీసం వాళ్ళ ఫోటో కూడా లేదు. ఎవరికైనా చూపించి అడుగుదామంటే. గంగా, వాళ్ళు ఊరికెళ్లే బస్సు బయలుదేరిపోలేదు కదా? గంగా, వాళ్ళు ఇక్కడెక్కడా కనిపించలేదు అసలు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆయమ్మా, మీకు ఖచ్చితంగా తెలుసు కదా వాళ్ళు ఇదే బస్ స్టాప్ నుండి బయలుదేరుతారని. చెప్పలేం కదా, చుట్టుపక్కల వేరే బస్ స్టాప్ ఉందేమో. లేదు లేదు, ఆ గుమాస్తా గారైతే ఇక్కడేం చెప్పారు, ఈ చోటు నుంచి కిషోర్ ఎక్కాల్సిన బస్సు బయలుదేరుతుందని. గంగా, ఒకవేళ మనం రావడానికి ఆలస్యం అయిపోలేదు కదా? మనం మఠానికి తిరిగి వెళ్ళిపోవాలి. ఒకవేళ నువ్వు అక్కడ లేవని ఎవరికైనా తెలిసిపోయిందంటే అప్పుడు చాలా అనర్థం జరుగుతుంది. వెళ్దామా? బస్సులోకి ఎక్కిన తర్వాత టోపీ తీయాలి. వద్దు, చెప్తుంటే అర్థం కావడం లేదా? ఏంటి మీరిద్దరు? ముందే టోపీ తీయండి. వీడు చోటు కదా, వీడు బతికే ఉన్నాడు. హైమా, హైమా ఇట్రండి. అలా చూడండి, వాడు చోటే కదా? వాడేనమ్మా.
ఏ పిల్లాడైతే చనిపోయాడని శివ మీద నింద వేశారో ఆ పిల్లాడు బతికే ఉన్నాడు. ఏదో గందరగోళం ఉందని నాకు అనుమానంగానే ఉంది. కానీ ఆయమ్మ, ఈ కిషోర్కి శివ మీద దేని గురించి పగుంది? తనని సమస్యల్లో ఇరికించేసి పారిపోతున్నాడే. తెలియడం లేదు ఈ వ్యక్తి శివ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నాడు. అదే నాకు అర్థం కావడం లేదు. కానీ ఆయమ్మ, మనం ఈ విషయాన్ని వెంటనే శివకి చెప్పడం మంచిదనిపిస్తోంది. వాళ్ళని ఇక్కడ నుండి వెళ్లకుండా ఆపడం కూడా మంచిది. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు పారిపోతే చోటు బతికే ఉన్నాడన్న విషయాన్ని అందరి ముందు ఎలా నిరూపించగలం? ముందు నువ్వు వెళ్ళి శివకు ఫోన్ చేసిరామ్మా. శివ నెంబర్ ఏంటంటే 98. ఆయమ్మ, ఇక్కడ పీసీఓ నుండి ఫోన్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. త్వరగా వెళ్ళి రా గంగా. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని నమః. పాగాచారం పూర్తయిన వెంటనే మీకు మఠాధ్యక్షుడి పదవి దక్కుతుంది బాబు. కానీ దీనికంటే ముందు లోపలికి వెళ్ళి విఘ్నేశ్వరుడికి అలాగే మహాలక్ష్మీదేవికి తిలకం దిద్దాలి. అలాగే పంతులు గారు. ఇదిగోండి. ఓం హలో. హలో, శివ ఎక్కడున్నారు? నేను ఆయనతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పెదబాబు గారు పూజలో కూర్చుని ఉన్నారు, మీరు కాసేపు ఆగి ఫోన్ చేయండి. అయ్యో, నేను చెప్తున్నాను కదా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని. టైం లేదు నా దగ్గర. శివకి చెప్పండి గంగ ఫోన్ చేసిందని. అలాగే ఏ పిల్లోడైతే చనిపోయాడని ఆయన మీద నింద వేశారో ఆ పిల్లోడు బతికే ఉన్నాడని చెప్పండి. ఆ బాబు బతికే ఉన్నాడా? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేను గంగని. ఏంటి విషయం వదనా? నేను ప్రతాప్ని మాట్లాడుతున్నాను. ప్రతాప్, ఏ పిల్లోడు చావు విషయంలో శివని దోషిగా నిర్ధారించారో ఆ పిల్లోడు బతికే ఉన్నాడు. ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నాడు. ఆ కిషోర్ తన భార్యతో కలిసి ఆ పిల్లోడిని తీసుకొని పారిపోతున్నాడు. నువ్వు శివని తీసుకొని తొందరగా పక్కనే ఉన్న బస్ స్టాండ్కి వచ్చేసాయి. త్వరగా రా. ఇలా జరుగుతుందనా? నేను చెప్తున్నాను కదా, నా కళ్ళతో నేను చూశాను. నువ్వు ప్లీజ్ తొందరగా శివని తీసుకొని ఇక్కడికి వచ్చేసాయి. అలాగే, నేను వెంటనే వస్తాను. చెప్పేవా గంగా? ఆయమ్మ ఫోన్ చేసి చెప్పాను. శివ, ప్రతాప్ ఇక్కడికి వచ్చేస్తారు త్వరగా. మనం వీళ్ళిద్దరిది జాస్ ఎటైనా మళ్ళించి చూద్దాం. చిన్నాడు మన చేతికి రాగానే వాణ్ణి తీసుకెళ్లి ఎక్కడైనా దాచేద్దాం, సరేనా? ఈలోగా శివ ఇక్కడికి వచ్చేస్తాడు. అరే ఆవిడ పడిపోయింది. చూడు. అయ్యో అయ్యో, ఏమైంది అమ్మగారు? అమ్మగారు ఏమైంది మీకు? ఎందుకలా పడిపోయారు? ఏమైందమ్మా? ఇక్కడ స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావు నువ్వు? రాధిక, నువ్వేం భయపడకు. ఇదేంటి? ఈ నాగదేవత అసలు ఎక్కడి నుంచి వచ్చింది? తన్ని నేను నా ప్లాన్ లో చేర్చుకోలేదు కదా. నువ్వు కదలకుండా ఉండు. నీకు ఏమి కానివ్వను నేను.